వెల్కమ్ టు అప్పా న్యూస్. మద్దూర్ మండలం అంతర్రాష్ట్ర సరిహద్దులో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు కదిలారు. ఆర్టీఏ చెక్ పోస్ట్ లో అవినీతి భాగోతాన్ని వెలికి తీసేందుకు ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా ఒక ఏఎంవీఐ, ఒక పోలీస్ కానిస్టేబుల్, 2 ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆర్టీఏ కార్యాలయం పక్కనే ఏర్పాటు చేసిన షెడ్లో లారీ డ్రైవర్ల వద్ద నుంచి వసూలు చేసిన 92,000 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవినీతి అక్రమాలపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ దాడులు జరిపినట్లు డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. కొంతమంది పారిపోయినట్టు గమనించాం. వాళ్ళు ఎవరనేది మనం చూడాలి. సార్ నైట్ వచ్చారు సార్, నైట్ ఇప్పుడు సార్ తదుపరి చర్యలు యాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తాం. మళ్ళీ చెప్తాం. అంటే ఈరోజు ఇది ఇప్పటితో కంప్లీట్ కాదు. కొంచెం నేను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేసి గవర్నమెంట్కి ఇస్తాం. సో ఈరోజు మట్టుకు 99,000 అనఫిషియల్ అమౌంట్స్ ప్రజెంట్ డ్యూటీలో వీళ్ళున్నారని మేము గమనించాం. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులతోనే నడుస్తుంది అని వీళ్ళు పడుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులు కోసం మెయింటైన్ చేస్తారు. ఓకే సార్. అంటే చాలా చేస్తున్నాం కదా ఈ మధ్యన. అవును సార్. అంటే లాస్ట్ 2015 అయింది సార్ రైడ్ ఇక్కడ.